మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం సాయంత్రం 7 లోపు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, మీ అప్పులన్నీ తీరిపోతాయి, కష్టాలు పోతాయి, డబ్బే డబ్బు. ఎందుకంటే రేపు రాబోతున్నది అత్యంత విశేషమైన రోజు. అందులోనూ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి పూజలు చేయటం విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే ఎవరికైతే జీవితంలో అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో, ఎంత సంపాదించినా చేతిలో చిల్లు గవ్వ మిగలటం లేదో, కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి అలల్లా వస్తూ ఉన్నాయో, అటువంటి వారు రేపు సాయంత్రం 7 గంటల లోపు మందార ఆకుతో ఒక చిన్న పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పులన్నీ తీరిపోవటమే కాకుండా మీ కష్టాలన్నీ తొలగిపోయి ధనానికి లోటు లేకుండా కోరినంత డబ్బు మీ సొంతమవుతుంది. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, మందార ఆకుకు ఉన్న శక్తి ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒక అడవిలో ఒక మగనెమలి ఇంకా ఒక ఆడనెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడనెమలి ఇలా అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అది విని మగనెమలి, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది. ఇక ఆ 2 నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఆడనెమలి, మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు వచ్చాయి. ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు. ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. పెద్ద చీమ చిన్న చీమను, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. చిన్న చీమ అంటుంది, నేను వెళ్ళను. రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు అని. రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండిటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు, అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది. రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారెవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది. రాజుగారు రాణితో ఎలా అంటున్నారు, అలా ఏమీ లేదు, నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది అని. కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే, మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారు ఇలా ఆలోచించాడు. నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు.
రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి పద ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పడం ప్రారంభిస్తాడు. ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు, అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు. రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు. రాణి ఏడవటం ప్రారంభించింది. రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది. అదంతా కూడా ఆ రెండు నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి రెండు నెమళ్లకు జాలి కలిగింది. ఆడ నెమలి ఇలా అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది, మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ రెండు నెమళ్ళు రాణితో ఇలా అంటాయి, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి, మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది, రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు, ఇప్పుడు రాజ్య భారాన్ని మీరే మొయ్యాలి. ఆ మాటలు విన్న రాణి, నన్ను నేను ఎలా సమర్థించుకోగలను, నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, మంచివాడు కూడా, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పటం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలులు రెండూ కూడా కంగారు పడ్డాయి. రెండు నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతుంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది. అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు, నిద్రపోవటం లేదు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి. అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని రెండు నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి. ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి. భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ రెండు నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి, తినేస్తూ ఉన్నాయి. చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించటం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా. భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించాయి. ఆ భక్తిలో అవి లీనమైపోయాయి. ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి. చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు, మీకేం కావాలో అడగండి. అప్పుడు చీమలు రెండూ కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము, మా పొట్టలో ఒక ముడి వేయండి, ఆకలి వేయకుండా. మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళ్తాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు, అందువల్లనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము, మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడి పడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది. చీమలకు పొట్టే లేకుండా పోయింది. అప్పుడు ఆ రెండు చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి, ముడైతే వేశారు గాని ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి.
మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలి ముందుకు వచ్చారు. విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు, నువ్వు చీమలు తినటం మానేయి. ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు. ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది. వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చేయగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు. తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది. అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తరువాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది, ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా, ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు, ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే రెండూ కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. రెండు నెమళ్ళ ఆనందానికి అవధులు లేవు. పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది. ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి. ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది, కానీ నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడ నెమలి కూడా తిన్నది, మగ నెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది, అందవిహీనంగా మారుతుంది. పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి. ఆడనెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది. కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఆపలేకపోయింది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నోట్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్లతో ఇలా అంటాడు, మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమళ్ళు సంభోగం అనేవి చేయవు. నెమలి కంట్లో నుండి నాట్యం చేసేటప్పుడు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటి వల్లనే ఆడనెమలి పిల్లలను కంటుంది. ఇక వీడియోలోకి వస్తే, మనం దేవుడి పూజలో రకరకాల పూలను ఆకులను ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మందార చెట్టుకు, మందార ఆకుకు మన శాస్త్రాల్లో, ఆయుర్వేదంలో మరియు తాంత్రిక శాస్త్రంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మందార చెట్టును సాక్షాత్తు దేవతా వృక్షంగా భావిస్తారు. ఎర్రని మందార పువ్వులు అంటే ఆ జగన్మాత అయిన దుర్గాదేవికి, లక్ష్మీదేవికి మరియు కాళిక అమ్మవారికి ఎంతో ఇష్టమో మనందరికీ తెలిసిందే. అలాగే విఘ్నాలను తొలగించే వినాయకుడికి, ధైర్యాన్ని ఇచ్చే ఆంజనేయ స్వామికి కూడా మందార పూలు అంటే మహాప్రీతి. కేవలం పూలే కాదు, మందార ఆకులో కూడా అద్భుతమైన ఆకర్షణ శక్తి దాగి ఉంటుంది. మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనగా దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. సూర్య భగవానుడికి ప్రతిరూపంగా కూడా మందార పువ్వును కొలుస్తారు. అటువంటి శక్తివంతమైన ఈ మందార చెట్టు ఆకుతో మనం రేపు చేయబోయే ఈ పరిహారం మీ తలరాతను మార్చేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తులను అంటే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి
ఈ మందార ఆకుకు ఉంటుంది. అందుకే పెద్దలు ఏ చిన్న శుభకార్యం జరిగినా, పూజలు జరిగినా మందార పూలను ఖచ్చితంగా వాడతారు. ఇప్పుడు అసలు మార్గారం నాడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి మీకు కావాల్సింది ముఖ్యంగా ఒక ఎర్ర మందార చెట్టు ఆకు. మీరు రేపు పగటిపూట అంటే ఉదయం నుండి మధ్యాహ్నం లోపు ఎప్పుడైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న లేదా మీ పెరట్లో ఉన్న ఒక ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళాలి. చెట్టు దగ్గరకు వెళ్ళిన వెంటనే ఆకును తెంపేయకూడదు. ముందుగా ఆ చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఓ వృక్షరాజమా, నా కష్టాలను, నా దరిద్రాన్ని పోగొట్టడం కోసం, నా అప్పుల బాధల నుండి విముక్తి పొందటం కోసం నీ ఆకును నేను ఔషధంగా పరిహారంగా తీసుకుంటున్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించు అని మనసులో కోరుకొని అప్పుడు చెట్టుకు హాని కలగకుండా, ఆకు చిరిగిపోకుండా జాగ్రత్తగా ఒక మందార ఆకును తీసుకోవాలి. ఆకు ఎక్కడా రంధ్రాలు లేకుండా తాజాగా పచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఎండిపోయిన ఆకులను లేదా పురుగు తిన్న ఆకులను ఈ పరిహారానికి వాడకూడదు. కేవలం ఎర్ర మందార చెట్టు ఆకు మాత్రమే ఈ పరిహారానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇలా పగటిపూట తెచ్చుకున్న మందార ఆకును ఇంటికి తీసుకువచ్చిన తర్వాత శుభ్రంగా నీళ్లతో కడిగి తడి లేకుండా ఒక వస్త్రంతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇక అసలు పరిహారం సాయంత్రం అంటే సూర్యాస్తమయం నుండి రాత్రి 7 గంటల లోపు చేసుకోవాలి. ఇది సంధ్యా సమయం కాబట్టి లక్ష్మీదేవి సంచరించే సమయం. ఈ సమయంలో చేసే పరిహారాలకు తిరగలేదని శాస్త్రం చెప్తుంది. ముందుగా మీరు సాయంత్రం స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత మీరు సిద్ధం చేసుకున్న మందార ఆకును తీసుకుని దానికి గంధం రాసి ఆకు మధ్యలో పసుపు మరియు కుంకుమతో బొట్లు పెట్టాలి. పసుపు కుంకుమలు శుభానికి ప్రతీకలు, లక్ష్మీ కళను ఆకుకు ఆపాదిస్తాయి. ఇప్పుడు ఈ ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ అంటే సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారానికి ఎడమవైపున అంటే మీరు ఇంటి లోపల నుండి బయటకు చూస్తున్నప్పుడు ఎడమవైపు లేదా బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు మీకు ఎడమ చేతి వైపు ఉండే గుమ్మం పక్కన నేల మీద పెట్టాలి. గుమ్మం అనేది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే దారి. అక్కడే మనం మన దరిద్రాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఇలా మందార ఆకును నేల మీద పెట్టిన తర్వాత ఆ ఆకుపైన గుప్పెడు గల్లులుప్పును వెయ్యాలి. ఆకు నిండా పట్టినంత ఉప్పును వెయ్యండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అంతేకాకుండా ఉప్పుకు ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటి అంటే అది మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని గుంజుకుంటుంది. సముద్రం నుండి పుట్టిన ఉప్పు మన కష్టాలను కరిగించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు పైన కొంచెం జీలకర్రను వేయాలి. మనం వంటల్లో వాడే జీలకర్రనే వాడాలి. జీలకర్ర అంటే జయం అని అర్థం. మనం చేసే పనిలో విజయం కలగాలంటే, మన అప్పులు తీరాలంటే జీలకర్ర ఈ పరిహారంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనకు ఉన్న ఆర్థిక స్తబ్దతను కదిలించి ధన ప్రవాహాన్ని వేగవంతం చేసే శక్తి జీలకర్రకు ఉందని నమ్ముతూ ఉంటారు. కనుక జీలకర్ర వేసి ఆ తర్వాత ఆ మిశ్రమం మధ్యలో ఒక లవంగాన్ని గుచ్చాలి లేదా నిలబెట్టాలి. లవంగం అనేది ఆకర్షణ శక్తికి మరియు అడ్డంకులను తొలగించడానికి వాడుతూ ఉంటారు. మనకు డబ్బు రాకుండా అడ్డుపడుతున్న శక్తులను ఈ లవంగం తొలగించేస్తుంది. ఇప్పుడు ఆ లవంగం పైన లేదా ఆ మిశ్రమం పైన ఒక ముద్ద కర్పూరాన్ని కానీ లేదా మామూలు బిళ్ళ కర్పూరాన్ని కానీ పెట్టాలి. ఇప్పుడు అసలైన ఘట్టం. ఒక అగ్గిపుల్లను తీసుకుని దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ అగ్గిపుల్లతో కర్పూరాన్ని వెలిగించాలి. ఆ కర్పూరం వెలుగుతున్నప్పుడు వచ్చే జ్వాలను చూస్తూ మీరు అక్కడే గుమ్మం పక్కన కూర్చుని లేదా నిలబడి ఆ మందార ఆకుకు, ఆ వెలుగుతున్న జ్యోతికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. కర్పూరం ఎలాగైతే కరిగిపోతుందో, ఎలాగైతే మసి లేకుండా మాయమైపోతుందో, అలాగే మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలని, మీకు ఉన్న కష్టాలన్నీ కాలి బూడిదైపోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఓ దైవమా, నాకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించు, నాకు ధనలాభాన్ని కలిగించు, నా కుటుంబంలో శాంతిని ప్రసాదించు అని మనసులో బలంగా కోరుకోవాలి. ఆ కర్పూరం పూర్తిగా కొండెక్కిన తర్వాత, ఆరిపోయిన తర్వాత ఆ మందార ఆకును, దానిపై ఉన్న ఉప్పు, జీలకర్ర, లవంగం, కర్పూరపు మసిని అలాగే రాత్రంతా అక్కడే గుమ్మం పక్కన వదిలివేయాలి. ఈ పరిహారం మొత్తం రేపు రాత్రి 7 గంటల లోపు పూర్తి చేయాలి. రాత్రంతా ఆ వస్తువులు అక్కడే ఉండటం వల్ల ఆ సమయంలో మీ ఇంటి చుట్టూ లేదా మీ మీద ఉన్న చెడు ప్రభావాలను ఆ ఉప్పు మరియు మందార ఆకు లాగేసుకుంటూ ఉంటాయి. మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసి లేదా శుభ్రంగా తయారై ఆ ఆకును, అందులో ఉన్న పదార్థాలను జాగ్రత్తగా తీయాలి.
వాటిని తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో, అంటే తులసి చెట్టు కాకుండా వేరే ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. లేదా దగ్గరలో పారే నీరు కాలువలు ఉంటే అందులో కలిపేయాలి. పారే నీటిలో వేయటం వల్ల మీ కష్టాలు కూడా నీటితో పాటు కొట్టుకుపోతాయని అర్థం. ఒకవేళ మీకు ఈ 2 సౌకర్యాలు లేకపోతే ఆ పదార్థాలను ఒక కవర్లో కట్టి డస్ట్బిన్లో అయినా వేయవచ్చు. కానీ చెట్టు మొదట్లో వేయటం శ్రేయస్కరం. ఇలా శనివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో చేయటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పటి నుండో తీరని అప్పులు తీరడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఉండే గొడవలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మందార ఆకుకు ఉన్న ఆకర్షణ శక్తి, ఉప్పుకు ఉన్న శుద్ధి చేసే శక్తి, జీలకర్రకు ఉన్న జయాన్ని చేకూర్చే శక్తి, కర్పూరానికి ఉన్న దోష నివారణ శక్తి అన్నీ కలిపి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. అప్పులు చేసి బాధపడేవారే కాకుండా డబ్బు ఎవరికైనా ఇచ్చి తిరిగి రాక ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిహారం చేయవచ్చు. దీనివల్ల ఆగిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ఖర్చు లేని పని, పైగా మన ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రేపు సాయంత్రం ఈ మందార ఆకు పరిహారాన్ని పాటించి ఆ శ్రీమన్నారాయణుడి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అప్పుల బాధల నుండి విముక్తి పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.